ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇక్కడ భుజము చంక పొడవు పెరిగింది పిల్లలకు కాబట్టి ఇక్కడ తగ్గింది. దీనికి బ్యాక్ లో నెక్ వస్తలేదు, చిన్న పెట్టుకోవడం బ్యాక్ లో నెక్ వచ్చింది. అయితే దీనికి ఏం చేస్తామంటే మనము నెక్ స్టిప్ వేసుకుంటాం, డిజైన్ చేసుకుంటాం గల్లని, లేదా గోట్ వేసుకుంటాం. రౌండ్ నెక్ అయితే నిన్న గోట్ వేయడం కూడా చూపించాను. ఇలా గోట్ వేసుకుంటాం, మెడకు కూడా గోట్ వేసుకుంటాం. హ్యాండ్స్ కూడా గోట్, స్లీవ్లెస్ కూడా పెట్టుకోవచ్చు, హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు, కుచ్చిల్లా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ కి ఖచ్చితంగా కట్ చేసి పెట్టుకోవాలని ఏం లేదు, రకరకాల మోడల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక కింద బాడీ, ఈ బాడీలో మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి స్కూల్ యూనిఫామ్. అంటే ఇక్కడ స్కూల్ యూనిఫామ్ చేసినప్పుడు రౌండ్ నెక్కే పెట్టాలి కంపల్సరీ. స్కూల్ యూనిఫామ్ కి నేను డిజైన్ నెక్ పెడతా, నేను ఇలా కుడతా, ఈ మోడల్ కుడతా అంటే కుదరదు. స్కూల్ యూనిఫామ్ అంటే రౌండ్ నెక్కే పెట్టాలి. ఇక్కడ మేడం డిజైన్ గీసింది కదా, నేను కూడా బుక్ లో డిజైన్ గీసుకుంటా మూర్ఖంగా ఆలోచించవద్దు. అర్థమైందా? ఈ పార్ట్ నేను అన్నిటికీ వెయ్యను, అన్నిటికీ పైన పార్ట్ సేమ్, అందుకే ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కింది పార్ట్స్ అన్ని ఆల్రెడీ మీకు వచ్చినాయి. ఈ అంబ్రెల్లా క్రాస్ కటింగ్ వేసి కట్ చేస్తారు, గ్యాదరింగ్ ఒకటి కొత్తగా నేర్చుకుంటారు. ఇక్కడ ఉచిత ఫ్రాక్ ఆల్రెడీ అదే మోడల్ ఉంది. తర్వాత ఈ పెయిన్ ఫ్రాక్ కూడా అంత పెద్ద ఇదేం కాదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే బాడీ పార్ట్. ఇక హ్యాండ్స్ ఇది పొడవ ఎంతుందమ్మా? 4 ఇక్కడికి వస్తుంది. ఓకేనా? 4 ఎక్కడికి వస్తుంది? ఆడికి వస్తుంది. ఇక్కడ క్రాస్ ఇల్లుంటే 1 ఇంచ్ క్రాస్. ఓకేనా? ఇక్కడ లూజ్ కొరకు 1 ఇంచ్, ఇక్కడ కుట్టు కొరకు 1 ఇంచ్. 1 2 3 3 ఇంచులు ఈ పొడవు కలుపుకోవాలి. ఆ పొడవు కలుపుకొని ఈ లూజ్ ఉంటుందా, ఫోల్డింగ్ చేస్తామా మనం? చేతుల కోసం ఫోల్డింగ్ చేయాలి కదా. ఆ ఫోల్డింగ్ ఎంతతో చేయాలట? చంక పొడవుకు 3 ఇంచులు కలుపుకొని చేయాలి. చంక పొడవుకు 3 ఇంచులు కలుపుగా వచ్చింది. చేతి ఒక లూజ్ గా పెట్టుకోవాలి. ఈ వర్డ్ రాసుకోమని చెప్పాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు కింది పార్ట్ పొడవు ఎంతుందమ్మా? 22 కదా, 22. ఇక ఎంత? 60ని సగం ఫోల్డ్ చేస్తే ఎంత? 30ని 4 మడతలు వేస్తే అంటే 30ని మళ్ళా ఫోల్డ్ చేస్తే ఎంత? 50. అంటే ఎలా అంటే పేపర్ క్లాత్ ఏదైనా పర్లేదు, 4 మడతలు అన్నమాట. ఇలా ఉంది 60 ఉంది. ఇది ఎంత ఉంది? ఇది 60. దీన్ని ఇలా ఫోల్డ్ చేశా. ఎంత ఉంది? 60 ఫోల్డ్ చేస్తే ఎంత? 30 ఫోల్డ్ చేస్తే ఎంత? పొడవు ఏమైనా తగ్గిందా? ఓపెన్ చేసిన పొడవు తగ్గిందా? తగ్గలేదు. 4 మడతలు కాదు 8 మడతలు వేసిన పొడవు తగ్గుద్దా? పొడవు తగ్గలేదు. ఓకేనా? ఇప్పుడు 15 ఎంత పెట్టాలి? ఇక్కడ నేను 4 మడతలు వేసిన. అర్థమైందా? కింద పట్టి కోసం ఎంత తీసేసిన, కింద పట్టి ఎంత వేసుకున్నా? 2 ఎంత వేసుకున్నా? కింద 2. పట్టి వేసాం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏ కుచ్చులు పెట్టాలంటే బిస్కెట్ కుచ్చులు పెట్టాలంట. ఏ కుచ్చులు? బిస్కెట్ కుచ్చులు పెట్టాలి. అట్లా లేదు మేడం, డబ్బా షేప్ వస్తుందమ్మా. చూడు అమ్మా, నీ ఊర్లో నీకు ఒకలాగా అనిపిస్తుంది, నా ఊర్లో నాకు ఒకలాగా అనిపిస్తుంది. ఇక్కడ బిర్యానీ అనగా మాత్రాలు పలావ్ అంటారు, కానీ బిర్యానీ కదా. క్వశ్చన్ మేడం ఏమంటారు? ఆ కుచ్చులుగానే వచ్చింది మేడం. బిస్కెట్ కుచ్చులు, బాక్స్ కుచ్చులు, మసాలా అమ్మా వేసిన మసాలా చూపించాలా, బిర్యానీ చూపించాలా? బిర్యానీ మసాలా చూసారా? క్యాన్ వర్షన్ నెక్స్ట్ స్టిప్ అంటారు మేడం. మేము కరెక్ట్ పెట్టినాం. వక్రం అంటారు, నెక్స్ట్ స్టిప్ అంటారు, పేపర్ స్టిప్ అంటారు. వక్రం అంటేనేమో ఇప్పుడు మనము పాయింట్లలో వేస్తారు కదా, ఫ్రాక్స్ కి వేసినాం కదా మేడం, స్కర్ట్స్ కి లోపల వేస్తున్నాం కదా. ఇది నెట్ వర్క్. పేపర్ స్ట్రిప్ వచ్చి ఉంది అమ్మా. క్వశ్చన్స్ గురించి కాదు, మీకు అవన్నీ నేను మళ్ళీ దాన్ని టైం తీసుకుంటా, క్వశ్చన్స్ అన్ని చదివిస్తా, అన్ని క్లారిఫై చేస్తా. ఈ క్లాస్ గురించి అర్థం చేసుకోండి. అర్థమైనా? ఏం కుర్చీలు పెట్టాలి? బిస్కెట్ కుర్చీలు. బాక్స్ లాగా కనిపిస్తున్నాయి బిస్కెట్ కుర్చీలు. మీ బుక్ లో కూడా ఈ గ్రాఫ్ ఇలానే ఉంటుంది. ఇది ఇంతే ఉండాలి, ఇది ఇంతే ఉండాలి.
ఇలా సగం చేసి ఇలా సగం చేయాలి, ఇలా సగం చేసి ఇలా సగం చేయాలి, అన్ని సగం చేయాలి. లేదు నాకు పట్టలేదు, నేను ఇది సగం చేసుకుంటా, ఇది మాత్రం ఇట్లా వేసుకుంటా అంటే కుదరదు. ఈ బట్టము చిన్నగా సెంటీమీటర్ల కట్ చేసుకొని ఈ బట్ట ఏమో ఇంచులా కట్ చేసుకుంటాడు, కుదురుద్దా? ఇది సెంటీమీటర్ల కట్ చేసుకుంటే ఇది సెంటీమీటర్, ఇది సగం చేసుకుంటే ఇది సగం, ఇవి రెండు సగం చేసి ఇది సగం. లేదు ఇవి రెండు సగం చేస్తే నేను నాకు బట్ట వెళ్తుంది, ఇది నేను సగం చెయ్యాలంటే ఆ హ్యాండ్ వస్తుందా? పట్టం దగ్గర ఎక్కడైతే మీకు మంచిగా వేస్తారో అప్పుడే మీకు వర్క్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా? అందుకే నేను ప్రతిదీ కొలతలతోనే చెప్తాను. కొలతతో చేయడం చాలా ఈజీ, కొలత నీకు అర్థమైంది. అర్థమైందా? ఏ కుచ్చులు ఇవి మీటర్ క్లాత్ లో అయిపోతుంది. మీటర్ క్లాత్ లో ఉట్టి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏముందమ్మా? ప్లేన్ ఫ్రాక్. సేమ్ మెజర్మెంట్స్, సేమ్ బాడీ, సేమ్ హ్యాండ్. ఇక్కడ ప్లేన్ ఫ్రాక్ కి బాడీ వేరు, చేతులు వేసుకోము, జస్ట్ ఫోల్డ్ చేసి మాత్రమే కొడతాం. ఏం చేసుకోము? ఫోల్డ్ చేసుకోము, జస్ట్ ఏం చేస్తాం? ఫోల్డ్ చేసి మాత్రమే కొడతాం బాడీ. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏంటి? కుచ్చుల ప్రకారం ప్లేన్ ఫ్రాక్. ఇగో ఇది వేసుకున్నా పైన ఏం చేసా? ఇది వేసుకున్నా. అన్నిటికీ ఇదే మెజర్మెంట్స్ వేసుకోండి. జస్ట్ నేను చూపిస్తున్నాను. ఓకేనా? వేసాను పైన పార్ట్ సేమ్. తర్వాత ఏంటంటే పొడవు ఎంతుందమ్మా? 11 ఇంచులు. 20 ఇంచులు, 22 ఇంచులు పొడవు ఉంది. ఎంత ఉంది? 22 ఇంచులు. పొడవు ఎంత ఉంది? 22. ఇంకా నడుము వచ్చేసి నడుము ఎంత ఉందమ్మా? ఇక్కడ 60 ఇంచులు. వేసుకోండి. కట్టు మారుతూ ఉంటుంది. పొడవు ఎంత? 22 ఇంచులు ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 22. తర్వాత 20 ఇంచెస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 1 7 ఎంత? నడుము ఎంత ఉందమ్మా ఇక్కడ? 7 ఎంత? 7 ఎంత ఉంది నడుము? 7 ఉంది. నెక్స్ట్ నడుము ఎంత ఉందో బాటమ్ డబుల్ చేయాలట. ఇదేంటి? బాటమ్ నడుము ఎంత ఉందో 40 బాటమ్ ఎంత పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ? 40. ఇది స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు. ఓకేనా? ఇక్కడ హ్యాండిల్ కట్ చేసుకోవాలి. ఇది దీనికి కుట్టేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఈ దీనికి ఇది జాయిన్ చేసుకొని హ్యాండ్ చేసుకోవాలి. ఇది క్రాస్ లో ఫోల్డింగ్ ఉండదు, స్ట్రైట్ ఫోల్డింగ్. ఇది వేసుకోకండి, నేను మీకు అర్థం కానీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్. ఇది కొంచెం స్కిప్ చేస్తా. దీనికి కుచ్చులు 21, ఇది 22. ఓకేనా? కుచ్చులు రావు కదా కుచ్చులు రావు, ప్లేన్ గా అతికించుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి